హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారు ఉంటారండి. వెరీ పవర్ఫుల్ అనమాట. అమ్మవారిని మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. నేను, శ్రీనిక, ఇంకా అమ్మ, అక్క వాళ్ళు కూడా వచ్చారండి. అంటే యాక్చువల్గా ఈ పండగ ఎవ్రీ ఇయర్ చేస్తారండి. మాకు ఈసారి కుదరలేదండి పండగ రోజు, అందుకని మారువారం వచ్చాము. ఇదిగోండి, నేను, శ్రీనిక ఇట్లాగా ట్విన్నింగ్ డ్రెస్సెస్లో రెడీ అయిపోయామండి. మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్లో. ఈ డ్రెస్ డిజైన్ చేసిన వాళ్ళు గుడివాడలోనే, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తెలుస్తుంది. అంజలి డిజైనర్స్ అండి. ఒకటే శారీని ఇద్దరికి కలిపి కుట్టిందండి. తను చాలా బాగా కుట్టిద్ది అనమాట. తర్వాత చున్నీస్ వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇట్లాగా గుడికి రెడీ అయిపోయి గుడిలోకి వచ్చేసామండి, అమ్మవారి గుడికి. ఈ అమ్మవారు తాళమ్మ తల్లి అమ్మవారండి. ఈ పండుగ ఉగాది పండుగను బట్టి వస్తుందండి. ప్రతి సంవత్సరము అమ్మవారిని గుడి నుంచి ఊరిలోనికి తీసుకొచ్చి 15 రోజులు ఉత్సవాలు చేస్తారండి. ఈ ఉత్సవాలు మొదలైన రోజు నుండి ఈవినింగ్ ఘటం రూపంలో అమ్మవారిని ప్రతి ఇంటికి రావాలని ఆచారం అండి. అమ్మవారు ఘటం రూపంలో ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఇంటిలోని వారు అమ్మవారికి కాళ్ళు కడిగి ఇంటిలోనికి ఆహ్వానిస్తారండి. ప్రతి ఇంటిలోని వారు అమ్మవారి కోసము, అదే మామూలుగా మన పాతకాలం అప్పుడు రోళ్ళు ఉంటాయి కదండి, పెద్దగా ఉంటాయి చూసారా, అలాంటి రోల్ని పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త చీర వేస్తారండి. అంటే ఏ ఇయర్కి ఆ ఇయరే కొత్త చీర వేస్తారనమాట. ఆ చీర వాళ్ళే యూజ్ చేసుకుంటారండి, ఎందుకంటే అమ్మవారి చీర కదండి. అట్లా వేసిన తర్వాత అమ్మవారికి ఘటం రూపంలో ప్రతి ఇంటికి వస్తారని చెప్పాను కదండి. అలాగా ప్రతి ఇంటికి వచ్చిన అమ్మవారిని కాళ్ళు కడిగి ఇంటి లోపలికి ఆహ్వానిస్తారండి. ఇంట్లో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మవారు ఘటం రూపంలో తిరుగుతారనమాట ఊరంతా. అలాగే ప్రతి ఇంటికి వెళ్తారండి. ప్రతి ఇంటిలోని వారు ఇట్లాగే కాలు కడిగి లోపలికి ఆహ్వానిస్తారండి. లోపలికి వచ్చిన అమ్మవారిని పసుపు కుంకుమలతో ఆరాధిస్తారండి. పళ్ళు పూలు సమర్పిస్తారండి. అంతేకాకుండా ప్రత్యేకంగా అన్నం పప్పు నైవేద్యంగా పెడతారండి. ప్రతిరోజు అమ్మవారికి ఇట్లా సమర్పిస్తారండి. అంతేకాకుండా అమ్మవారికి సాంబ్రాణి ధూపం ప్రత్యేకంగా వేస్తారండి. అంటే మ్యాక్సిమం అమ్మవార్లకి సాంబ్రాణి ధూపం వేస్తారు కదా, అట్లనే మా ఊర్లో కూడా ఇట్లానే వేస్తారండి. ఇలా ప్రతి ఇయర్ చేస్తారండి. చాలా బాగా చేస్తారు ఉత్సవాలు. ఆ ఇయర్ కూడా చాలా బాగా చేశారండి. కాకపోతే ఇయర్ నేను మిస్ అయ్యాను అనమాట. అందుకనే మారువారం వచ్చి అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను. ఇయర్ అయితే జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారండి. అంటే ఆల్రెడీ మా రిలేటివ్స్ వదిన వాళ్ళు స్టేటస్ పెడతారు కదా, అక్కడ నేను చూశాను అనమాట. ఇదిగోండి, లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇట్లాగా ముగ్గురు అమ్మవార్లు ఉంటారండి గుడి దగ్గర. వాళ్ళు ఎవరు అని అంటే తాళమ్మ తల్లి అమ్మవారు, నూకాలమ్మ, గొల్లమారమ్మ, ఆ మూడు గుళ్ళు ఉంటాయండి. అలాగే 3 గుడ్ల కింద అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట. పాదాలు కూడా ఎట్లా ఉంటాయనంటే ఫస్ట్ తాళమ్మ తల్లి పాదాలు, తర్వాత నూకాలమ్మ తల్లి పాదాలు, తర్వాత గొల్లమారమ్మ పాదాలు ఉంటాయండి. మనం ఆ పాదాల దగ్గర ఇట్లాగే చూస్తున్నారు కదా వీడియోలో, పసుపు కుంకుమ సమర్పించి ధూపం సమర్పించిన తర్వాత ప్రత్యేకంగా సలివిడి వడిపప్పు నైవేద్యంగా పెడతారండి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాం అన్నమాట. ఇట్లాగా పూజ చేసుకుంటామండి. పాదాల దగ్గర మాత్రమే ఇలా పూజ చేసుకుంటామండి. ఇది వీడియోలో చూపిస్తున్నారు కదా, అట్లనే పూజ చేసుకుంటాం అన్నమాట. మీ గ్రామ దేవతలు ఉంటే ఒకవేళ మీరు ఎలా పూజ చేస్తారో కామెంట్ చేయండి. మా గ్రామ దేవతకి మాత్రం మేము ఇలా చేసుకుంటామండి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గ్రామదేవత మాత్రం వెరీ పవర్ఫుల్ అండి. అంటే మా మమ్మీ వాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన ఊరు అన్నమాట. ఇదిగోండి, ఇందులో మా శ్రీనికి కూడా తెగ పూజలు చేసేస్తుందండి. ఆబ్వియస్లీ మదర్ చేస్తే డాటర్ కూడా ఫాలో అయిపోతారు కదా, వాళ్ళకి ఒక యాంగ్జైటీ అనమాట. నేను కూడా చేయాలి, అమ్మ చేస్తుంది అన్నట్లు శ్రీనికి కూడా అందరు దేవులకి పసుపు కుంకుమ అట్లా పెట్టిందన్నమాట. ఇంకా మావయ్య వాళ్ళ కూతురు, ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము టెంపుల్కి. అంటే ఇప్పుడు మాత్రమే ఇంత ఖాళీగా ఉందండి. అదే పండగ రోజైతే ఫుల్ జనాలు ఉంటారు. నాకు ఇలా వీడియో తీసుకునే అవకాశం కూడా ఉండదండి, అంతమంది జనాలు ఉంటారు. మనం వీడియో కూడా అంత మంచిగా తీసుకోలేము అనమాట. మారువారం కాబట్టి ఇంత ఫ్రీగా మనం వీడియో తీసుకోవచ్చు అమ్మవారిని.
ఇదిగోండి ఈవిడేనండి తాళమ్మ తల్లి అమ్మవారు. చాలా బాగున్నారు కదా, చాలా దయగల తల్లి అండి. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఈవిడ నూకాలమ్మ తల్లి అమ్మవారండి. ఇక్కడ ఏంటనంటే అంటే అంటే ఇయరే కాదండి, ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చే భక్తులందరూ అమ్మవారికి చీరలు సమర్పిస్తారండి. కొంతమంది సమర్పించిన చీరలు పట్టుకెళ్ళిపోతారు, కొంతమంది అక్కడే వదిలేస్తారండి. మేము మాత్రం అక్కడే వదిలేస్తామండి. అంటే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా, అది అమ్మవారి పేరు చెప్పుకొని అన్నట్లు మేము అమ్మవారి దగ్గరే వదిలేస్తామన్నమాట చీరలు. అది గుడి తరపున ఉన్న వాళ్ళు తీసుకుంటారండి ఆ చీరలు. అలా ముగ్గురు అమ్మవార్లకి 3 చీరలు సమర్పిస్తానండి. నేను సమర్పిస్తా, అక్క ఇంకా మమ్మీ కూడా కొంటారండి ముగ్గురు అమ్మవార్లకి చీరలు. ఆబ్వియస్లీ మనము మామూలుగా ఎక్కడ గుడికి వెళ్ళినా ఒకళ్ళు అనుకుంటే అట్లాగా చీరలు పెడతామని అనుకుంటాం కదండి, అట్లాగే ఈ అమ్మవారికి కూడా అంటే మేమే కాదండి, ఊర్లో ప్రజలందరూ ఇట్లాగే అమ్మవారికి చీరలు పెడతారన్నమాట. ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోని విలేజ్లో కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం కానీ క్లైమేట్ కానీ అంత చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఆ గుడిలో అడుగు పెడితే మనకి. అంత బాగుంటుందండి. ఇంకా ముగ్గురు అమ్మవార్లు అయిపోయిన తర్వాత ఈయన పోతురాజు బాబా అండి, అంటే అమ్మవార్లకి తమ్ముడు అన్నమాట. ఈయనకి కూడా మేము అదే పంచిని టవల్ తీసుకున్నామండి. మామూలుగా అయితే అక్కడ పెట్టేస్తాము, అక్కడ ఉన్న ఆయన అయితే స్వామివారికి అలంకరించారండి. అదొక బాగా హ్యాపీనెస్ అనిపించింది. మామూలుగా అయితే అక్కడ పెట్టేస్తాము, అదే పండగ రోజు అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అలంకరించే అంత టైం ఉండదు. ఇప్పుడు కనుక ఆయన అలంకరించారండి, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇదిగోండి పోతురాజు బాబుకి ఇలా పంచి టవల్ అలంకరించారండి, చాలా బాగుంది. అది కూడా పాజిటివ్ వైబ్స్ అనిపించింది అన్నమాట. అంటే మనం తీసుకెళ్ళిన డ్రెస్ స్వామివారికి మనం ముందు అలంకరిస్తే అది కూడా హ్యాపీనే కదండి, అట్లనే జరిగిందండి అక్కడ. ఇంకా నేను శ్రీనికి ఇట్లా దండం పెట్టుకున్నాము. అంటే ఎవరైనా కోరుకునేది అదే కదండి, మంచి జరగాలనే కదా. ఇది పూర్తి టెంపుల్ వ్యూ అండి. ముగ్గురు అమ్మవార్లు ఇంకా పోతురాజు బాబు, మొత్తం టెంపుల్ వ్యూ ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఆంజనేయ స్వామికి కూడా ఇంకా మొక్కుకొని మేము ఇంకా బయలుదేరేసాం. తర్వాత ఇది వచ్చేసి మా మావయ్య గుడి దగ్గరే మా మావయ్య పొలం ఉందండి. చూసారా ఎంత గ్రీనరీ ఉందో, ఇట్లాంటి గ్రీనరీ చూడడం చాలా అరుదు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్.